మమో ధ్యానింతు నీ వాక్యము. నీవే 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 మా ఆధారము. నీవే 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 మా ఆనందము. నీవే 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 మా ఆధారము. నీవే 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 మా ఆనందము. స్తుతింతు నీ నామము. ధ్యానింతు నీ వాక్యము. యేసయ్యా స్తుతింతు నీ నామము. ధ్యానింతు నీ వాక్యము. ఉదయకాల సమయమునా మరువక నిన్నే స్తుతింతునయ్యా. ఉదయకాల సమయమునా మరువక నిన్నే స్తుతింతుమయ్యా. మాము మరువని మా యేసు ప్రభువా. మాము మరువని మా యేసు ప్రభువా. మేము నిన్ను స్తుతింతుమయ్యా. నేను నిన్ను స్తుతింతునయ్యా. నీవే 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 మా ఆధారము. నీవే 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 మా ఆనందము. నీవే 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 మా ఆధారము. నీవే 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 మా ఆనందము. స్తుతింతు నీ నామము. ధ్యానింతు నీ వాక్యము. యేసయ్యా స్తుతింతు నీ నామము. ధ్యానింతు నీ వాక్యము. గటి కాల సమయమునా మరువక నిన్నే స్తుతింతునయ్యా. పగటి కాల సమయమునా మరువక నిన్నే స్తుతింతుమయ్యా. మాము మరువని మా యేసు ప్రభువా. మాము మరువని మా యేసు ప్రభువా. మేము నిన్ను స్తుతింతుమయ్యా. నేను నిన్ను స్తుతింతునయ్యా. నీవే 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 మా ఆధారము. నీవే 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 మా ఆనందము. నీవే 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 మా ఆధారము. నీవే 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 మా ఆనందము. స్తుతింతు నీ నామము. ధ్యానింతు నీ వాక్యము. యేసయ్యా స్తుతింతు నీ నామము. ధ్యానింతు నీ వాక్యము. రాత్రికాల సమయమునా మరువక నిన్నే స్తుతింతుమయ్యా. రాత్రికాల సమయమునా మరువక నిన్నే స్తుతింతుమయ్యా. మాము మరువని మా యేసు ప్రభువా. మేము నిన్ను స్తుతింతుమయ్యా. నీవే 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 మా ఆధారము. నీవే 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 మా ఆనందము. నీవే 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 మా ఆధారము. నీవే 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 మా ఆనందము. స్తుతింతు నీ నామము. ధ్యానింతు నీ వాక్యము. యేసయ్యా స్తుతింతు నీ నామము. ధ్యానింతు నీ వాక్యము. కష్టకాల సమయమునా మరువక నిన్నే స్తుతింతుమయ్యా. కష్టకాల సమయమునా మరువక నిన్నే స్తుతింతుమయ్యా.
నాము మరువని మా యేసు ప్రభువా, మాము మరువని మా యేసు ప్రభువా, మేము నిన్ను స్తుతింతుమయ్యా, మేము నిన్ను స్తుతింతుమయ్యా. నీవే 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 మా ఆధారము, నీవే 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 మా ఆనందము, స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. హల్లెలూయా. చేసి ముందుకు వెళ్తాను. అన్మ్యూట్ చేసుకొని చదవండి. ద్వితోపదేశ కాండం 1వ అధ్యాయం 1వ వచనం. ద్వితోపదేశ కాండము 1వ అధ్యాయం 1వ వచనం అమ్మ. యోర్దాను యువతలనున్న అరణ్యంలో అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దిజాహాబాను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలులందరితో చెప్పిన మాటలు ఇవే. థ్యాంక్ యూ అమ్మా. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఈ ఉదయకాలంన చాలా మంది నిద్రిస్తే సమయంలో ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనుటకు ఎంతో ఆసక్తితో ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయుటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. మేము ఎంతమంది ఉన్నామో అది మీకు అనవసరం, కానీ ఎంత మంచి మనసుతో వచ్చి ఉన్నామో అది మీరు చూస్తున్నారు. ఈ బిడ్డలు తండ్రి ఈ సమయంలో అందరిలక నిద్రపోతూ ఉండొచ్చు, కానీ ఉదయకాలంలో మేము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎవరి చేత మేము అనేక మేళ్లు పొందుతున్నామో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు తండ్రి. ఈ సమయంలో పాటల చేత మిమ్మల్ని ఆరాధించాం. ఇప్పుడు వాక్యం మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదట్లో నేను ఒక చిన్న టంగ్ ట్విస్టర్ ఇంగ్లీష్లో చెప్పి ముందుకు వెళ్తాను. టంగ్ ట్విస్టర్ అంటే ఆ సెంటెన్స్లో మరీ ఒకే వర్డ్ తిరిగి తిరిగి వస్తుంది అన్నమాట. మీకు తెలుసు, అమెరికాలన్నా ఇంగ్లాండ్ ఒక నిక్ నేమ్ వాడుతూ ఉంటారు. బాబ్, బిఓబి, బాబ్ అని ఒక వ్యక్తిని పిలుస్తారు. బాబ్ కమ్ హియర్, బాబ్ గో దేర్ అని అంటుంటారు. అయితే అమెరికాలో ఒక సందర్భము ఏమైంది అని అంటే, ఇద్దరు పిల్లలు, వాళ్ళ ఇల్లులు పక్కన పక్కనే ఉంటాయి, వాళ్ళ ఇద్దరు పేర్లు కూడా బాబే. అయితే ఒక నాన్నగారు, ఒక బాబ్ నాన్నగారు ఇంకొక బాబ్ నాన్నగారి దగ్గర ఈ మాటలు చెప్తున్నారు. అంటే ఒక బాబు, ఒక చిన్నబ్బాయి ఇంకొక చిన్నబ్బాయి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు అన్నమాట. సో ఈ మాటలు చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను చివరిలో. ఈ పర్టికులర్ సెంటెన్స్ లో బాబ్ అనే వర్డ్ ఎన్నిసార్లు వాడబడింది అనేది నేను మిమ్మల్ని అడుగుతాను, లెక్క పెట్టండి. ఓకే, యోర్ బాబ్ ఓస్ అవర్ బాబ్ అ బాబ్. ఇఫ్ యోర్ బాబ్ డస్ నాట్ రిటర్న్ ద బాబ్, your bob owes our bob, then our bob will give your bob a bob in the eye. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉంటే మా అబ్బాయి ఒక గుద్దు గుద్దుతాడు, దానివల్ల మీ అబ్బాయి కళ్ళు నల్లగా అవుతాయి. మరి చెప్తున్నాను ఇంగ్లీష్లో, మీకు కొంచెం నవ్వు రావచ్చు. యోర్ బాబ్ ఓస్ అవర్ బాబ్ అ బాబ్. ఇఫ్ యోర్ బాబ్ డస్ నాట్ రిటర్న్ ద బాబ్, యువర్ బాబ్ ఓస్ అవర్ బాబ్, దెన్ అవర్ బాబ్ విల్ గివ్ యువర్ బాబ్ అ బాబ్ ఇన్ ది ఐ. ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 10 సార్లు. 10 సార్లు, రైట్ ఆన్సర్. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ద్వితోపదేశ కాండం 1వ అధ్యాయం 1వ వచనం నేను చదివించాను. అక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి అనే మాట ద్వితోపదేశ కాండంలో 18 సార్లు మోషే వాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎన్నిసార్లు వాడుతున్నాడు? 18 సార్లు. మీకు అందరికి కూడా హోంవర్క్,
ఎక్కడెక్కడ జ్ఞాపకం పెట్టుకోండి అనే మాట ద్వితోపదేశ కాండంలో మీకు కనిపిస్తుందో అండర్లైన్ చేసుకోండి. పాస్టర్ రితీష్ గారి కన్నా నాకన్నా ఆ స్క్రిప్చర్ పోర్షన్స్ కూడా వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఎందుకు మోషే ఈ మాటలు మరీ మరీ పలుకుతున్నాడు? జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే టైటిల్ కూడా రిమెంబరింగ్ టు రిమెంబర్. జ్ఞాపకం పెట్టుకుండుట, జ్ఞాపకం పెట్టుకుండే విషయంలో. దీన్ని మెటాఫిజికల్ సెంటెన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. మెటాఫిజికల్ సెంటెన్సెస్ కొన్ని ఉంటాయి ఇంగ్లీష్లో, అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తున్నాను, నోయింగ్ అబౌట్ నోయింగ్, తెలుసుకుండుట గురించి తెలుసుకుండుట, దాన్ని ఇంగ్లీష్లో మెటాఫిజికల్ సెంటెన్స్ అని అంటారు. నోయింగ్ అబౌట్ నోయింగ్. అలాగే ప్రాఫిసయింగ్ అబౌట్ ప్రాఫిసీ, ప్రవచించటము ప్రవచన బట్టి. ఏమని ప్రవచించగలుగుతాము? ఇప్పటి వరకు నెరవేర్చబడిన ప్రవచనాలు అన్నీ కూడా, ఇప్పటి వరకు దేవుడు పలికిన ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడినాయి. అంటే ఏ ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడలేదో అది కూడా దేవుడు నెరవేరుస్తాడు. అది ప్రాఫిసయింగ్ అబౌట్ ప్రాఫెసీ, అంటే ప్రవచనం గురించి ప్రవచించుట. అలాగే రిమెంబరింగ్ టు రిమెంబర్, జ్ఞాపకం పెట్టుకుంటుట. ఒక విషయం దేన్ని బట్టి జ్ఞాపకం పెట్టుకుంటా? మరి మరి జ్ఞాపకం చేసుకునే విషయంలో 18 సార్లు మోషే ఎందుకు ద్వితోపదేశ కాండంలో జ్ఞాపకం పెట్టుకోండి అని అంటున్నాడు? ఏమనంటే, ఏ తరం ఆయన ముందు నించోనుందో, ఇప్పుడు ఎవరి ముందు నించోని మోషే మాట్లాడుతున్నాడో ఆ తరము ఐగుప్తు దాసత్వం నుంచి విమోచబడిన తరం కాదు. సినాయి కొండ దగ్గర దేవుని ఆజ్ఞలన్నీ పొందిన తరం కాదు. ఆ తరం అంతా కూడా 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో చనిపోయింది. ఇప్పుడు ఒక కొత్త తరము నించోనుంది ఆయన ముందు. వీళ్ళ పితరులు వీళ్ళ నాన్నలు, వీళ్ళకంట ముందున్న వాళ్ళందరూ కూడా అవిధేయత చేత దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయటం వలన అరణ్యంలో నశించిపోయారు. ఇప్పుడు వీళ్ళు దేవుని ముందు ఒక కొత్త ప్రమాణము మోషే సన్నిధిలో చేయబోతున్నారు, ఈ కొత్త తరం. అప్పుడు మోషే పలికిన మాటలు ఏంటంటే, అరే దేవుడు 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించున్నాడు, ఇప్పటి వరకు అన్ని అవసరతలను పూర్తి చేశాడు, కాచి కాపాడాడు. ఇదంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? మీ ముందు ఒక సవాల్ ఉంది. సహోదరి భానుమతి గారు చక్కగా చదివినిపించారు కదా, ద్వితోపదేశ కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఇజ్రాయేలీలు ఇప్పుడు ఎక్కడున్నారు? యోర్దాన్ నది తూర్పు వైపు ఉన్నారు. అంటే వాళ్ళకి వాగ్దాన దేశం మధ్యలో ఒక యోర్దాన్ నది మాత్రమే ఉంది. యోర్దాన్ నదిని దాటిన తర్వాత ఎక్కడ వాళ్ళు కాలు పెట్టబోతున్నారు అని అంటే వాగ్దాన దేశం లోపల. ఇంకా అక్కడ 31 రాజులు ఉన్నారు. ఎంతమంది రాజులు ఉన్నారు వాగ్దాన దేశంలో? 31 రాజులు ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేయాలి, కానాన్ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. సో వాళ్ళ ముందు ఒక ప్రాముఖ్యమైన సవాల్ ఉంది. ఏమనంటే, కానాన్ దేశం లోపల వాళ్ళు ప్రవేశించాలి యోర్దాన్ దాటి, ఇంకా అక్కడ ఉన్న వాగ్దాన దేశంని స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలంటే 31 రాజులతో యుద్ధం చేయాలి. సో ఎందుకు మోషే జ్ఞాపకం పెట్టుకోండి అని అంటున్నాడంటే, వాళ్ళ విశ్వాసంని వాళ్ళు బలపరచుకోవాలి, వాళ్ళ విశ్వాసంని వాళ్ళు నూతనపరచుకోవాలి. వాళ్ళ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. ఆ సవాల్ని వాళ్ళు ఎదుర్కోవాలి అని అంటే, వాళ్ళ ముందు ఉన్న పనిని వాళ్ళు సాధించాలి అని అంటే, దేవుని మీద ఇంకా ఎక్కువగా వాళ్ళు ఆధారం పడాలి. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు రాబోయే దినంలో కూడా నడిపిస్తాడు. ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు రాబోయే దినంలో కూడా కాచి కాపాడుతాడు అనే విషయం బట్టి వాళ్ళ హృదయాల్లో విశ్వాసాన్ని వాళ్ళు నూతనపరచుకోవాలి. అందుకు మరి 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 జ్ఞాపకం పెట్టుకోండి అని మోసే వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. మనం సంవత్సరము చివరికి వచ్చి ఉన్నాం. ఇదే చివరి దినం 2025లో. రేపటి నుంచి మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమనంటే, ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు, ఇప్పటి వరకు మన అవసరతలని పూర్తి చేసిన దేవుడు 2026లో కూడా కాచి కాపాడడా, మన అవసరతలను పూర్తి చేయడా? నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి అమ్మా. దాన్ని బట్టే మనం దేవుడిని స్తుతించినట్టు ఉంటుంది. కాచి కాపాడుతాడు, అవసరతలను పూర్తి చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్మకంగా ఉన్నామో లేదో అది వేరే సంగతి, కానీ ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు. అందుకే
రెండో తిమోతి 2:13 పౌలు భక్తుడు ఏమంటున్నాడు? అప్పుడప్పుడు మనం నమ్మకంగా ఉంటామో లేదో అది వేరే విషయం, కానీ మన దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. ఆ వాక్య భాగం కూడా చదవండమ్మా. విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాయని దేవుడు. 2 తిమోతి 2:13 చదవండమ్మా. ఎవరు బైబిల్స్ ఉన్నాయో ఒకసారి తీసి, భానుమతి సహోదరి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము నమ్మకంగా ఉన్నామా లేదా అది వేరే సంగతి, కానీ మన దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. అప్పుడప్పుడు మనం పొరపాట్లు చేసి ఉండొచ్చు, అప్పుడప్పుడు ఆయనను దుఃఖించే కార్యములు మనం చేసి ఉండొచ్చు, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. సో మనం ఇది జ్ఞాపకం చేసుకుందాం ఈ చివరి దినంలో. ప్రభువా, ఇప్పటి వరకు నువ్వు నన్ను కాచి కాపాడావు, నా అవసరతలను పూర్తి చేశావు. ఆ విశ్వాసంతోనే నేను కొత్త సంవత్సరంలో అడుగు పెడతాను. ఎందుకంటే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, నేను ఈరోజు వాడే సబెడింగ్స్ అన్ని కూడా ఆర్తో కూడిన సబెడింగ్స్. ఫస్ట్ సబెడింగ్ ఏంటంటే రిమెంబర్, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే అట్లా జ్ఞాపకం పెట్టుకోకుండా ఉంటే ఏమవుతుంది అని అంటే, ఏ సమస్య వచ్చినా సరే మనకి ఆ సమస్య చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. దేవుని మీద ఆధారం పడి ఆ సమస్యని మనం తట్టుకోవాలని దేవుడు కోరుకుంటారు, కానీ మనము ఇప్పటివరకు దేవుడు మనల్ని ఎలాగ కాచి కాపాడాడు, ఎలాగ నడిపించాడు అనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోకుండా ఉంటే ఆ సమస్య వచ్చినప్పుడు తిరుగుబాటుతో కూడిన స్వభావం మనలో పుడుతుంది. ఒక తరము, ఐగుప్తు నుంచి బయలుదేరిన తరం అరణ్యంలో చనిపోయింది. ఎందుకు? వాళ్ళు మర్చిపోయేవారంట దేవుని కార్యములు ఏంటో. ఒకసారి ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. దేవుడు అనేక అద్భుతాలు చేసి ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి వాళ్ళని ఫారో దాసత్వం నుంచి, ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళ ప్రయాణంలో ఎదురైనప్పుడు వాళ్ళు దేవుని ఇప్పటి వరకు చేసిన కార్యంలోని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ ఎర్ర సముద్రంని దాటకుండా ఆ ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేసిరంట. ఒకసారి చదవమ్మా, 106వ కీర్తన 7వ వచనం చదవమ్మా. భయంకరమైన తరం, అప్పటి వరకు వాళ్ళు దేవుడు చేసిన కార్యములన్నింటినీ కూడా మర్చిపోయిరి అంట వాళ్ళు. 106వ కీర్తన 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రం నద్ద, ఎర్ర సముద్రం నద్ద వారు తిరుగుబాటు చేసిరి. వారు జ్ఞాపకం చేసుకోలేదు. అప్పటికి వాళ్ళు కళ్ళారా 10 అద్భుతాలు దేవుడు ఐగుప్తులో చేయటము చూసి ఉన్నారు. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఒక అద్భుతం ఏంటంటే, చీకటి కమ్ముతున్నది ఐగుప్తులో. ఐగుప్తు అంతా కూడా చీకటి ఉన్నప్పుడు వీళ్ళున్న ప్రాంతం, గోషేన్ ఉన్న ప్రాంతంలో వెలుగు ఉండిందా లేదా? మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఐగుప్తులో ఎక్కడ చూసినా చీకటి ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఏ ప్రాంతంలో ఉండేవారో, గోషేన్ అనే ప్రాంతంలో, అక్కడ వెలుగు ఉండిందా లేదా? కళ్ళారా చూశారు అద్భుతం. వడగండలు దేవుడు వాడి ఐగుప్తున్న వ్యవసాయం అన్నిటిని కూడా నాశనం చేసినప్పుడు వీళ్ళున్న ప్రాంతం గోషేన్లో వడగండలు పడినాయా వీళ్ళ పొలాల మీద? ఎస్ ఆర్ నో? పడలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు, కానీ ఎర్ర సముద్రం దగ్గర వచ్చినప్పుడు ముందు సముద్రంనే చూస్తున్నారు, వెనకాల ఫారో సైన్యంని చూస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, మోషేకి విరోధంగా మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావు? మమ్మల్ని ఇక్కడ చంపుటక? అక్కడ ఐగుప్తులో సమాధులు లేవా మమ్మల్ని పాత పెట్టుటకు? ఇక్కడ తీసుకొని వచ్చి మమ్మల్ని పాత పెడతావా? చూడండి ఎటువంటి మాటలు, ఘోరమైన మాటలు, తిరుగుబాటుతో కూడిన మాటలు. ఎందుకంటే మర్చిపోయారు దేవుడు ఏమేమి కార్యములు వాళ్ళ పట్ల చేశారు, ఏమేమి అద్భుతాలు చేశారు. ఆ గుంపులో మనం ఉండకూడదు సుమి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేఖనం అంతా కూడా ఎందుకు రాయబడి ఉన్నది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం.
మన పితరులు చేసిన పొరపాట్లు మనం చేయకుండా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నాను ఎందుకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు ఇలాగ అంటున్నాడు. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? మనకి ఈ బుద్ధి సంగతులు కలుగుట. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై. వాళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. వాళ్ళ ముందు ఏదన్నా సమస్య వస్తే వెంటనే తిరుగుబాటు చేసేవారు. ఆ తరం ఏ తరము? ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తరం. అందుకే వాళ్ళు వాగ్దాన దేశము చేరలేదు. కానీ మనం ఏ గుంపులో ఉండాలంటే కాలేబు యెహోషువ గుంపులో ఉండాలి. వాళ్ళిద్దరే వాగ్దాన దేశం చేరారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు నుంచి విమోచించబడిన వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేయటమే కాదు, ఎర్ర సముద్రంని దేవుడు పాయలు చేసి గొప్ప అద్భుతం చేసి వాళ్ళని అక్కడి నుంచి నడిపించిన తర్వాత వెంటనే మారా అనే ప్రాంతం దగ్గర, మీరు అధ్యాయం కూడా దాటి వెళ్ళే అవసరం లేదు. ఏ అధ్యాయము స్తుతులతో ప్రారంభం అవుతుందో అక్కడ పాటలు పాడుతున్నారంట. ఎర్ర సముద్రము పాయలైన తర్వాత అధ్యాయము చివరికి వచ్చినప్పుడు, నిర్గమకాండం 13వ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నాము అని అంటే, మరి మారా అనే ప్రాంతం దగ్గర దేవునికి విరోధంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఒకసారి ఆ వాక్య భాగం మరీ చదువుదామమ్మా. 106వ కీర్తన 12వ వచనం. స్తుతి పాటలు పాడిరి ఎప్పుడు? ఎర్ర సముద్రం పాయలైనప్పుడు. దాని తర్వాత మరి మర్చిపోతున్నారంట. చదువమ్మా. 106వ కీర్తన 12వ వచనం. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. వెంటనే మర్చిపోయిరి. చూడండి ఎంత భయంకరమైన విషయం. వెంటనే మర్చిపోయిరి. వెంటనే మర్చిపోయి ఏం చేశారంట? ఇంకా చదవమ్మా. అరణ్యంలో వారు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. థ్యాంక్ యూ మా. చాలమ్మా. వెంటనే మర్చిపోయిరి. 15వ అధ్యాయం నిర్గమకాండం మనం చూస్తే స్తుతి పాటలు వాడిరు. దేవుడు గొప్ప కార్యములు చేశాడు, ఎర్ర సముద్రంని పాయలు చేశాడు, వెనకాల మమ్మల్ని చేసే ఫారో సైన్యంని ముంచాడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంతా కూడా అన్నారు. 15వ అధ్యాయం అలాగా ప్రారంభం అవుతుంది. ఒకసారి చదువు. నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. స్తుతి పాటలు వాడి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. ఇప్పుడు చాలమ్మా. ఈ 15వ అధ్యాయం మనం దాటి కూడా వెళ్ళే అవసరం లేదు. 23, 24 వచనాలు చదవమ్మా. అదే అధ్యాయంలో ఆ అధ్యాయం కూడా మనం దాటి వెళ్ళే అవసరం లేదు. ఏమవుతున్నది ఒకసారి మనం చూద్దాం. 15వ అధ్యాయం 23, 24. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా ఎందుకు దేవుడు ఇక్కడ తెచ్చాడు? దాహంతో చంపుటకా అని అడుగుతున్నారు. చూడండి మా, ఒక జ్ఞాపకం పెట్టుకోండి. ఏ సమస్య వచ్చినా సరే మన ముందు 2 దారిలు ఉంటాయి. ఫస్ట్ ఆర్ నేను వాడింది రిమెంబర్. నెక్స్ట్ ఆర్ నేను వాడేది రోడ్స్ అంటే దారి, వీధి. నేను చివరిలో అడుగుతాను, నేను వాడిన ఆర్స్ ఏంటో మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నాకు చెప్పగలగాలి. ఫస్ట్ ఆర్ నేను వాడింది రిమెంబర్, జ్ఞాపకం పెట్టుకోండి. రెండోది రోడ్స్. 2 దారులు ఉంటాయి ఎప్పుడన్నా మనకు సమస్యలు వచ్చినప్పుడు. ఒక దారి ఏంటంటే ఇప్పటి వరకు దేవుడు చేసిన గొప్ప కార్యములని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. ప్రభా, ఇప్పటి వరకు నువ్వే నన్ను నడిపించావు, నువ్వే నన్ను కాచి కాపాడావు, నా అవసరతలన్నింటినీ కూడా నువ్వు పూర్తి చేశావు. ఈ సమస్య నా ముందు ఉంది, ఈ సమస్యని తట్టుకుంటుటకు నాకు శక్తి ప్రసాదించు ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయి ఈ సమస్యలో.
ఈ విషయంలో అని ప్రార్థన చేయటం అదొక దారి. ఇంకొక దారి ఏంటంటే తిరుగుబాటుతో కూడిన దారి. సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు ఎందుకు దేవుడు ఇది అనుమతించాడు, ఎందుకు అనుమతించాడు, నాకు ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి అని తిరుగుబాటు చేయుట. దేవుడు ఏం కోరుకుంటున్నారు? మన ముందు సమస్యలు వచ్చినప్పుడు ఇప్పటి వరకు దేవుడు ఎలాగా కాచి కాపాడాడు అనేది మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి, తిరుగుబాటు చేయకూడదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏ తరము నశించిపోయిందో దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి, అప్పుడప్పుడు ఆకలి దేవుడు తాత్కాలికంగా పుట్టించినప్పుడు వాళ్ళకు ఒక పాఠం నేర్పించుటకు దేవుడు మనిషి వలన కాదు కానీ రొట్టె వలనే మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత జీవిస్తాడని ఒక చిన్న పరీక్ష వాళ్ళకి పెట్టినప్పుడు, ఈ పాఠం వాళ్ళకి నేర్పించాలని కోరుకున్నప్పుడు ఇజ్రాయేలీలు సనుగుతున్నారు ఆకలి వలన. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, యెహోషువ కాలేబు ఎక్కడన్నా సరిగినట్టు మనకు అనిపిస్తుందా బైబిల్లో? ఇప్పుడు అరణ్య ప్రయాణంలోనే ఉన్నారు కదా యెహోషువ కాలేబు, వాగ్దాన దేశం చేరిన ఇద్దరు. వాళ్ళు సనుగుతున్నారా? సనగలేదు. వాళ్ళు సనగలేదు. వాళ్ళు ఏ కష్టం వచ్చినా సరే దేవుని మీద ఆధారం పడి ఆ సమస్యని ఎదుర్కోవటం వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు సనగట్లేదు, కానీ వేరేవాళ్ళు సనుగుతున్నారు. మారా అనే ప్రాంతం దగ్గర యెహోషువ కాలేబు మాత్రము వాళ్ళు సనగరు, వేరేవాళ్ళు మాత్రం సనుగుతున్నారు. మరి ఆల్ అండర్స్టాండింగ్. సో ఒక్క జ్ఞాపకం పెట్టుకోండి, ఈ 2026 దేంట్లో మనం అడుగు పెట్టబోతున్నాము, ఆ సంవత్సరంలో సమస్యలు ఉండవు అని మనం చెప్పడానికి వీల్లేదు. మనమందరం క్రైస్తవులం, ఇరుకు మార్గంలో నడుచుకునే క్రైస్తవులం, సిలువ మోసే క్రైస్తవులం. సమస్య వస్తుంది, సమస్యలు రావచ్చు. వచ్చినప్పుడు మన ముందున్న 2 దారులు ఏంటంటే, ఒకటి దేవుని మీద ఆధారం పడి ప్రార్థనపూర్వకంగా ఆధారం పడి ఆ సమస్యలను ఎదుర్కొండుట, అదొక దారి. ఇంకొక దారి ఏంటంటే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి నశించిపోవుట. యెహోషువ కాలేబు వాళ్ళు తిరుగుబాటు చేయలేదు, దేవుని మీద ఆధారం పడారు. అలాగే మనం గమనిస్తే ఏ తరం ముందు మోషే నిల్చొని ఈ చివరి మాటలు పలికాడో, దీని తర్వాత ఆయన చనిపోబోతున్నాడు మోషే, ఇదే ఆయన చివరి ప్రసంగం. ద్వితోపదేశ కాండంలో 34 అధ్యాయాల్లో 33 అధ్యాయాలు కంటిన్యూస్ గా మోషే మాట్లాడుతున్నాడు. మోషే చెప్పిన మాటలు, దాని ప్రభావం చాలా మంచిగా ఉండింది ఈ తరం మీద. ఈ తరము వాళ్ళ పితరుల లెక్క లేదు, దేవుణ్ణి నమ్మిన తరం. వీళ్ళు గొప్ప అద్భుతాలను బహుశా చూడలేదు కావచ్చు, ఐగుప్తులో దేవుడు చేసిన కార్యములు వీళ్ళు కళ్ళారా చూడలేదు. ఈ కొత్త తరం ఎర్ర సముద్రం పాయలవుట వీళ్ళు చూడలేదు, కానీ విన్నారు, ఇదంతా దేవుడు చేశారని విన్నారు. విని వాళ్ళ విశ్వాసాన్ని బలపరుచుకొని కానాన్ దేశం వాళ్ళు చేరి అక్కడున్న 31 రాజులను ఓడగొట్టి కానాన్ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎన్ని రాజులను ఓడగొట్టారంట? 31 రాజులు. ఒకసారి చదువమ్మా, 12వ అధ్యాయం యెహోషువ గ్రంథం చివరి వచనం చదువు. ఎన్ని రాజులను వీళ్ళు ఓడగొట్టారో? 31వ అధ్యాయం, 12వ అధ్యాయం యెహోషువ గ్రంథం చివరి వచనం చదవమ్మా. భానుమతి గారు చదువు వినిపిస్తారు, ఆర్ సుందరమ్మ గారు. యెహోషువ ఏంటండి? 12వ అధ్యాయం అమ్మ, చివరి వచనం. ఓకే. యెహోవా మోషేతో చెప్పినట్లు రాజు యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, ఎర్మోతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గేదోరు రాజు, దేబూరు రాజు, గేదోరు రాజు, హొర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పుయ రాజు, హెబెరు రాజు, అఫేకు రాజు, లఫ్షారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రో నెర్మోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదోషు రాజు, కర్మెల్లో యోక్నోయాము రాజు, దోరు మెట్టెల్లో దోరు రాజు, గిల్గాలులోని గోయూల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. 31 రాజులతో యుద్ధం చేసి వాళ్ళు గెలిచారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుడు ఎంత సర్వజ్ఞాని అని అంటే,
నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీ బైబిల్ నాలెడ్జ్ని కొంచెం టెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు కానాన్ దేశంలో ఏ పట్టణంలో మొదట్లో స్వాధీనపరుచుకున్నారమ్మా చెప్పండి? ఈ రాజులందరినీ ఓడగొట్టారు, బానే ఉంది, కానీ ఏ పట్టణంని మొదట్లో వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు కానాన్ దేశంలో? మర్చిపోయారా? దానికి పెద్ద గోడలు ఉంటాయి ఆ పట్టణంకి. యెరూషలేము. యోర్దానా హోరేబు. ఎరికో పట్టణం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది మొదటి పట్టణంని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. దేవుడు ఎంత సర్వజ్ఞాని అంటే, జాగ్రత్త వినండి, మీరు ఇజ్రాయెల్ మ్యాప్ చూస్తే ఎరికో పట్టణము ఇజ్రాయెల్ దేశం మధ్యలో ఉంటది. ఈ 31 రాజులు ఈ దేశంలో అంతా కూడా ఉండేవారు. అనుకుందాం ఇదే ఇజ్రాయెల్ దేశం అనుకుందాం, 31 రాజులు ఉంటారు, కానీ మధ్యలో ఉన్న పట్టణంని దేవుడు స్వాధీనపరచుకునేటట్లు వాళ్ళకి సాయం చేశాడు. కారణం ఏంటి? ఉత్తరం వైపు ఉన్న రాజులు వచ్చి దక్షిణం వైపు ఉన్న రాజులకు సాయం చేయడానికి ఇప్పుడు వీల్లేదు. అలాగే దక్షిణం వైపు ఉన్న రాజులు వెళ్ళి ఉత్తరం వైపు ఉన్న రాజులకు సాయం చేయడానికి వీలు ఉండదు. అందుకే మధ్యలో ఉన్న పట్టణంని దేవుడు మొదట్లో స్వాధీనపరచుకునేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకంటే ఈ 31 రాజుల మధ్యన ఏదో ప్రేమ ఉంది, వాళ్ళు ఒకరొకరిని ప్రేమించుకున్నారని కాదు, కానీ ఒక కామన్ శత్రువుని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మధ్యన ఏకత్వం వస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? భారతీయులంగా అప్పుడప్పుడు మనం కొట్లాడుకునే ఉంటాం, కానీ పాకిస్తాన్ని చూస్తే ఒక ఏకత్వం వచ్చేస్తుంది మనలో. యుద్ధం ప్రారంభం అవుతుందంటే మనం అందరం భారతీయులము అని చేతులు కలుపుతాం, అవునా? అలాగే ఈ 31 రాజుల మధ్యన ఏదో ప్రేమ సంబంధం ఉందని కాదు, కానీ ఇజ్రాయేలీలను చూస్తే వీళ్ళ మధ్యన ఏకత్వం వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు కొత్తగా వస్తున్నారు ఆ భూమి లోపల. అందుకు దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున మొదటిగా ఎరికో పట్టణంని వీళ్ళు స్వాధీనపరచుకునేటట్లు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ సర్వజ్ఞాని అయిన దేవుడు మనల్ని నడిపిస్తుండగా 2026లో మనం దిగులు పడే అవసరం ఉందా? ఈ సర్వజ్ఞాని అయిన దేవుడు, ఈ సర్వశక్తి దేవుడు మన వైపు ఉండగా దేని బట్టి దిగులు పడే అవసరం ఉందా అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన మారని దేవుడు, ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరు లేరు. సో నేను వాడిన ఆర్స్, మొదటిగా రిమెంబర్, రెండవది రోడ్స్, మూడవది ఇది చెప్పి నేను ముగిస్తాను, రిజాల్వ్. ఏమనంటే ఏ సమస్య వచ్చినా సరే దేవుని మీద ఆధారపడి, మన సొంత తెలివితేటలు కాదు, మన దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కాదు, మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ కాదు, దేవుని మీద ఆధారపడి మనం ఆ సమస్యని ఎదుర్కోవటం మనము నేర్చుకోవాలి. ఆర్ ఏ సమస్య వచ్చినా సరే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆ సమస్యని మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే ఆయన శక్తి మనకు అవసరం, మన సొంత శక్తి మనల్ని రక్షించదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక బైబిల్లో ఉన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఆసా అనే ఒక రాజు, యూదా రాజ్యంకైనా రాజు అయి ఉన్నాడు. సొలొమోన్ పరిపాలన సమాప్తమైన తర్వాత ఇజ్రాయెల్ దేశము 2 రాజ్యములుగా విభాగించబడింది. 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యము, దాని ప్రధాన పట్టణం సమేరియాలో ఉండేది. 2 గోత్రాల యూదా రాజ్యము, దాని ప్రధాన పట్టణం యెరూషలేములో ఉండేది. ఆసా అనే ఒక మంచి రాజు, మొదట్లో మంచి రాజు, ఒక విశాలమైన సైన్యం ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చింది. ఆ సైన్యము ఇథోపియా దేశంకి చెందిన సైన్యం, కుష్ దేశంకి చెందిన సైన్యం, అంటే అది ఇథోపియా దేశం. దేవుని మీద ఆధారం పడాడు. ప్రభువా, ఈ విశాలమైన సైన్యంతో నేను యుద్ధం చేయలేను ప్రభువా, నువ్వే నాకు సాయం చేయాలంటే దేవుడు ఒక అద్భుతం చేసి ఆయనను కాపాడతారు. 36 సంవత్సరాల తర్వాత ఒక చిన్న సైన్యం ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారం పడకుండా ఆయన పక్కనున్న విగ్రహారాధికులు ఉంటారు చూడండి, సిరియా దేశంలో ఉన్న విగ్రహారాధికులు, వాళ్ళ సాయం తీసుకుంటాడు, వాళ్ళ రాజు సాయం తీసుకుంటాడు. అప్పుడు దేవుడు ఇంతో పలికిన మాటలేంటి ఒకసారి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం చదవమా. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం.
ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కుషీలను లూబీలను గొప్ప దండై వచ్చిరు గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకం అందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త వచ్చి శపిస్తున్నాడు ఆ రాజుని. రే, విశాలమైన కుష సైన్యం రథాలతో బాటి ఆయుధాలతో బాటి నీతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారం పడావు కదా, అది ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? ఇక్కడ కూడా మర్చిపోవటమే సమస్య. ఆసారాజు గుర్తు పెట్టుకుంటున్నాడా దేవుడు ఎలాగా అద్భుత కార్యములు చేశాడో? పాతకాలంలో అది మర్చిపోయి విగ్రహారాధికుడైన సిరియా దేశంకి చెందిన రాజు సహాయం తీసుకుంటున్నాడు. అప్పుడు ఈ ప్రవక్త వచ్చి శాపంతో కూడిన మాటలు వాడుతున్నాడు. ఏమనంటే, ఎలాగ నువ్వు మర్చిపోయావు ఆ గొప్ప కార్యములన్నీ? మరి ఎందుకు ఈ విగ్రహారాధికుడి మీద నువ్వు ఆధారం పడావు? అందుకు దేవుడు శపిస్తున్నాడు నిన్ను. ఇప్పటి నుంచి నీకు సమాధానం అనేది లేదు, యుద్ధాలే వస్తాయి అని చెప్తున్నాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో మనం చివరి నేను వాడేది ఏంటంటే రిజాల్వ్ అంటే కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేది చాలా మంది తీసుకుంటారు. న్యూ ఇయర్ ఇప్పటి నుంచి నేను ఇది చేస్తాను, 1 జనవరి నుంచి ఇది చేస్తాను, 1 జనవరి నుంచి ఇది నేను చేయను, ఇది నేను చేస్తాను. రెజల్యూషన్స్ ఉంటుంటాయి. బెస్ట్ రెజల్యూషన్ ఏంటంటే, ఏ సమస్య వచ్చినా సరే, ఇప్పటి వరకు దేవుడు నన్ను ఎలాగ నడిపించాడు, ఇప్పటి వరకు నేను ఎలాగ కాచి కాపాడాడు, ఇప్పటి వరకు నా అవసరతను ఎలాగ పూర్తి చేశాడు, అది జ్ఞాపకం చేసుకొని ఆ సమస్య ఎదుర్కొనేటకు దేవుని మీద ఆధారం పడటము, అది సరి అయిన దారి. సో మనం రిజాల్వ్ చేద్దాం. ఇప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా సరే నేను ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గర కనపెడతాను. ఆయన నాకు చూపించే దారిలో నేను నడుచుకుంటాను. ఆయన నాకు సాయం చేస్తాడు. ఏ సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యను ఎదుర్కొనేటకు నేను దేవుని శక్తి మీద ఆధారం పడతాను అని తీర్మానం తీసుకోవటమే రియల్ న్యూ ఇయర్ రెజల్యూషన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేను ఈరోజు వాడిన 3 Rలు జ్ఞాపకం ఉందమ్మా? ఫస్ట్ R ఏంటి? రిమెంబర్. రెండో R ఏంటి? రోడ్స్. మూడో R ఏంటి? రిజాల్వ్. ఈ తీర్మానం చేసుకుందాం. నా దేవుడు ఇప్పటి వరకు నమ్మదగిన దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, ఆయన నమ్మకస్తుడు. ఏ సమస్య వచ్చినా సరే నేను ఆయన శక్తి మీద ఆధారం పడతాను. ఇప్పటి వరకు నన్ను నడిపించిన దేవుడు రాబోయే దినంలో కూడా నడిపిస్తాడు. నా సొంత శక్తి మీద కాదు, నా తెలివితేటల మీద కాదు, నా దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి కాదు, నా దగ్గర ఉన్న ఆస్తి బట్టి కాదు, ఏమున్నా సరే నాకు దేవుడే సహకారి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేసి మనం చేసేది మనం చేయాలా, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. కానీ ఏ సమస్య వచ్చినా సరే మొదట్లో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మనం చేసేది మనం చేయాలా, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. యోర్దాన్ నది మన ముందు పొర్లే యోర్దాన్ నది కనిపిస్తే దేవుడు ప్రార్థన చేయాలా, దేవుడు చెప్పినట్టు ఆ యోర్దాన్ నది మీద మన పాదం వరకు పెట్టాలి. పాదం పెట్టిన తర్వాత ఏమైంది? యోర్దాన్ నది పాయలైపోయిందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా పెద్ద ఎరికో గోడ మనకు కనిపిస్తే దేవుడిని చెప్పి ప్రార్థన పూర్వకంగా మనము ఆ ఎరికో గోడ సమస్యని మనం ఎదుర్కోవాలి. దేవుడు ఏం చెప్పాడు? వీళ్ళు ప్రార్థన చేస్తే దాని చుట్టూ మీరు తిరగండి, అది మీ పని, కూలగొట్టడం నా పని అని అన్నాడు. 7 రోజులు వాళ్ళు తిరిగారు దాని చుట్టూ. కూలగొట్టడం దేవుని పని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లాజర్ సమాధి ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. లాజర్ సమాధి ముందున్న రాయిని తీసివేయుట అది వీళ్ళ వలన వీలయ్యే పని. చనిపోయిన లాజర్ని వీళ్ళు లేపగలుగుతారా? సో వీళ్ళు చేయగలిగిన పని ఏంటి? ప్రభు చెప్పింది, అరే లాజర్ సమాధి ముందున్న రాయిని మీరు తీసివేసేయండి, చనిపోయిన లాజర్ని నేను లేపుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే కానా విందులో రాతి బాణంలో నీళ్లు నింపండి, అది మీరు చేయగలిగే పని. ప్రార్థన పూర్వకంగా
వీళ్ళు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చగలుగుతారా? శిష్యులు అడుగుతున్నా మిమ్మల్ని. చేయలేరు. మార్చలేరు. సో మనం చేసే పని ఏంటంటే మొదటిగా ప్రార్థన చేసి దేవుడు ఏం చేయమంటున్నాడో అది చేయాలి. అద్భుత కార్యములు చేసేది దేవుని పని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కని అవకాశం బట్టి ఎంతో వందనాలు. అలాగే పాస్టర్ రితీష్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఎంతో వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తున్నాను. 3 R's జ్ఞాపకం పెట్టుకోండి. మరి జ్ఞాపకం పెట్టుకోండి అని అంటున్నాను నేను. ఏమనంటే మొదటిది రిమెంబర్, రెండోది రోడ్స్, మూడోది రిజాల్వ్. చిన్న ప్రార్థన. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. పాస్టర్ రితీష్ గారి నమ్మకమైన పరిచర్య బట్టి ఎంతో స్తుతులు మేము చెల్లిస్తున్నాం. బోడుప్పల్లో తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఆయన నమ్మకంగా ఈ పరిచర్యలో ముందుకు సాగుతుండగా ఇప్పటి వరకు అన్ని అవసరతలను మీరే పూర్తి చేస్తున్నారు. రాబోయే దినంలో కూడా ఈ పరిచర్యతో కూడిన ప్రతి అవసరతని మీరు పూర్తి చేయబోతున్నారని మేము నమ్ముచున్నాం. అలాగే తండ్రి, ఈ దినం జూమ్ మీటింగ్లో వచ్చిన వాళ్ళు 9 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళ అవసరతలు ఏంటో నేను సేవకుడుగా నేను సరిగా అర్థం చేసుకోకుండా ఉండొచ్చు, కానీ మీరు చూచుచున్న దేవుడై ఉన్నారు. ఎల్రోయి దేవుడై ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళని నడిపించిన దేవుడై ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ అవసరతలను పూర్తి చేసిన దేవుడై ఉన్నారు. వాళ్ళ అవసరతలు ఏంటో అన్ని కూడా మీ కృపా సింహాసనం ముందు తీసుకొని వస్తున్నారు. మీరు తోడై ఉండండి. వాళ్ళ అవసరతలను పూర్తి చేయండి. వాళ్ళ విశ్వాసం ఇంకా గొప్పగా బలపరచండి. మేము ఆ తరంలో అయితే ఉండకూడదు. ఏ తరం ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిందో ఆ తరంలో మేము ఉండకూడదు. వాళ్ళు ఏ సమస్య వచ్చినా సరే ఇప్పటి వరకు మీరు చేసిన కార్యంలో వాళ్ళు మర్చిపోయి తిరుగుబాటు చేసేవారు. కానీ మేము కాలేబు యెహోషువ తరం, కాలేబు యెహోషువ గుంపులో మేము ఉండాలి. ఏ తరం వెళ్ళి కానాన్ దేశంని స్వాధీనపరుచుకుందో మీ మీద ఆధారం పడి మిమ్మల్ని విశ్వసించి ఏ తరము కానాన్ దేశంని స్వాధీనపరుచుకుందో ఆ గుంపులో మేము ఉండాలి. వాళ్ళు తండ్రి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు తిరుగుబాటు చేయలేదు. పరిపూర్ణంగా మీ మీద ఆధారం పడి వాళ్ళు ముందుకు సాగారు. కాబట్టి వాళ్ళ ప్రయాణంలో విజయమే విజయం, విజయమే విజయం. 31 రాజులను వాళ్ళు ఓడగొడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేము ఆ గుంపులో ఉండాలి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్.